జోసెఫ్ ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మీ ప్రసన్న, 2nd క్లాస్ క్లాస్ టీచర్. దసరా పండుగ వస్తుందంటే పిల్లలందరికీ ఎంత సంతోషం అంటే చెప్పలేనంత సంతోషం. ఎందుకంటే సెలవులే సెలవులు, పిల్లలకే కాదండి పెద్దవారికి కూడా. ఎందుకంటే పండుగ 10 రోజులు ఇల్లంతా సందడి, స్నేహితులు బంధువులతో ఎంతో సంతోషంగా గడుపుతారు. రోజు గుడికి వెళ్ళడం, నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం, చక్కగా రెడీ అవ్వడం. అలా రెడీ అవ్వాలంటే షాపింగ్కి వెళ్ళడం. అబ్బబ్బా, ఇల్లంతా ఎంత సంతోషంగా ఉంటుందో. ఇదంతా సరే, కానీ అసలు దసరా పండుగ అంటే ఏంటి? ఈ పండుగ గురించి తెలియని వారు ఉండరు. కానీ నా మాటల్లో మీకు చెప్తాను. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా చేసుకునే పండుగే ఈ విజయదశమి. ఆడదంటే అబల కాదు సబల అని, తన తలుచుకున్న కార్యాన్ని ఎలాగైనా సాధించగలదని ఈ పండుగ ద్వారా నిరూపించబడింది. ఈ విజయదశమి నాడు రావణుడిపై శ్రీరాముడు విజయం సాధించడమే కాకుండా పాండవులు వనవాసం నుంచి తన ఆయుధాలను జమ్మి చెట్టుపై నుంచి తీసుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకులను పూజించడం ఆచారంగా వస్తుంది. ఆ జగన్మాత మహిషాసురునితో 9 రాత్రులు యుద్ధం చేసి ఆ రాక్షసుని వధించిన తర్వాత 10వ రోజు ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకొక అవతారంలో పూజిస్తారు. ఈ పండుగ మన ప్రాంతాల్లోనే కాదు పిల్లలు, దేశమంతా ప్రజలు ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఈ పండుగ రోజుల్లో ఆటపాటలతోనే కాకుండా ఇలా కూడా చేయడానికి ప్రయత్నించండి. మీ ఇంటికి కానీ, మీ స్నేహితుల ఇంటికి కానీ, తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళ పేర్లు నోట్ చేసుకోండి. వాళ్ళకి ఏమవుతారు, ఎలా బంధుత్వం కలుస్తుందో నోట్ చేసుకోండి. వాళ్ళ ఫ్యామిలీ ట్రీని డ్రా చేసి ఇవ్వండి. ఈ పండుగ రోజుల్లో మీరు సంతోషంగా గడిపిన చిన్న చిన్న సందర్భాలని కథలుగా రాయండి. నిన్నటి కథని ఈరోజు భోజనం చేసేటప్పుడు, సాయంత్రం కూర్చున్నప్పుడు వాళ్ళకి చదివి వినిపించండి. అందులోని పాత్రల పేర్లు మీ ఇష్టం. మన ఇంటికి వచ్చిన వారిని ఆనందంగా చూసుకోండి. వాళ్ళకి ఇష్టమైనవి ఏంటో కొనుక్కోండి. వాళ్ళు అడగకుండానే అవి వాళ్ళకి ఇచ్చేటట్టు చూసుకోండి. సెలవులకు వాళ్ళు వచ్చినా లేకపోతే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినా సెలవులు పూర్తయ్యే నాటికి మీ గుర్తుగా వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వండి. అలా అని కొత్తవి కొని ఇవ్వడం కాదు, మీకు బాగా ఇష్టమైన వాటిలోంచి ఒక వస్తువు తీసి వాళ్ళకి ఇవ్వండి. ఈ పండుగ మీతో గడిపిన వారితో తీపి గుర్తుగా మిగిలిపోయేలాగా ప్లాన్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరికొన్ని కొత్త విషయాలతో. మీ లక్ష్మీ ప్రసన్న, సేల్.